జగిత్యాల జిల్లా మేట్పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిఖిల్ భారత్ స్కూల్ ముందు హనుమాన్ స్వాముల ధర్నా చేపట్టారు. హనుమాన్ మాలలో ఉన్న 5 విద్యార్థులను స్కూల్ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. స్కూల్కు నిబంధనలు ఉన్నాయని చెప్పి అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ స్వాములు ఆందోళన చేపట్టారు. స్కూల్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. చివరికి విద్యార్థులను స్కూల్కు అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. ఇవ్వడం జరిగింది. పిల్లలకు భక్తి మార్గంలో నడిపించాలని చెప్పి మేము అనుకుంటే పిల్లలు స్కూళ్ళకి వచ్చినప్పుడు నిఖిల్ భారత్ స్కూల్ మా పిల్లలు దాదాపు 7-8 మంది ఉన్నారు. ఇందులో ఒక లెక్చరర్ ఉన్నారు. లెక్చరర్తో సహా ఈ పిల్లలతో సహా ఈ స్కూల్ యాజమాన్యం మాలలు తీసేసి స్కూల్కి రండి, మాలలు ఉంటే స్కూల్కి రాకుర్రి, 21 days బలవంతంగా లీవ్ లెటర్ రాపించుకోవడం, పేరెంట్స్ సమక్షంలో లీవ్ లెటర్ ఉంటే పేరెంట్స్ సైన్ లేదు, మీరు లీవ్ ఎలా అప్రూవ్ చేస్తారు? మీరు స్కూల్ ఏం నేర్పుతుర్రు? భావితరాలకు మీరు స్కూల్లో ఏం నేర్పుతుర్రు? మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే మీరు తీసుకోవాలి కదా, పిల్లల మీద ఎందుకు రుద్దుతుర్రు? నా పేరు ఏర్జిత్, మా స్కూల్ పేరు నిఖిల్ భారత్. మాల వేసుకొని వస్తే సారేమన్నాడు, మాలలు తీసేసుకొని రాలి లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్లోనే కూకొని బదనాలు చేసుకోమన్నాడు. రాహుల్ అత్తే మాల తీసుకొని రాలి అని అన్నాడు. మాల వేసుకొని స్కూల్కి వస్తే అది మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్కి వస్తే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం, మీడ్సులు పెట్టుకొని బయటకి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, స్కూల్ వద్ద హనుమాన్ దీక్ష స్వాములకు సంబంధించి ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో మొత్తంగా నీలిమ పట్టణం మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భరత్ స్కూల్ ముందు హనుమాన్ దీక్షపరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే కొంతమంది విద్యార్థులు హనుమాన్ దీక్ష ఇప్పుడంతా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ దీక్ష తీసుకుంటూ ఉంటారు. అయితే 21 రోజుల పాటు దీక్ష చేస్తున్న మా భక్తులను విద్యార్థులను స్కూల్ కు అనుమతించము, 21 రోజుల పాటు దీక్ష అయిపోయిన తర్వాతనే స్కూల్ కు రావాలని చెప్పడంతో ఆగ్రహించిన హనుమాన్ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడికి పోలీసులు చేరుకుని వారితో మాట్లాడి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి హనుమాన్ భక్తులను శాంతింపజేశారు. ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం ఆ తర్వాత అనుమతించిన తర్వాతనే హనుమాన్ భక్తులంతా కూడా శాంతించిన పరిస్థితి. సో మొత్తంగా గతంలోనూ కొన్ని స్కూల్స్ ఇలాగే వ్యవహరించాయి. ప్రతిసారి హిందూ భక్తుల పైన ఇలాంటి ఆంక్షలు ఎందుకంటూ కూడా హనుమాన్ దీక్షా పరులు మండిపడుతున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.